ఏంది కాశీగాడు ఇప్పుడొచ్చిండు? రైబంతి, ఎవర్రా పిల్ల? నాకు తెలియదు బావా. వాడు తిరగాల్సింది సుబ్బలక్ష్మితోని కదా, దీన్నెందుకు తీసుకొచ్చిండు? ముహూర్తం పెట్టుకొనికే వచ్చుంటాడు బావా. 2 కోట్ల రూపాయల అప్పు ఒక్క రోజులో తీర్చడం వాడి వల్ల కాదని అర్థమై ఉంటుంది. రారా బామ్మర్దిరా. నువ్వు అప్పు తీర్చకపోయినా నేను పెళ్లిలా ఏ లోటు రానియను. పంతులు గారిని బుక్ చేసినా, అందరికీ చెప్పేసిన. మనకెక్కువ టైం లేదు కదరా. మీ సెల్లె రెడీగా ఉందా? జరిగినవన్నీ నేను మర్చిపోతా, నువ్వు మర్చిపో. కాళ్ళు కడిగించుకోనికి నేను సిద్ధంగా ఉన్నా. కడగడానికి ఎట్లాగూ నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. ఒరే, మీ అమ్మకు మొగుడు లేదు కదా, ఓ పని చేయి. నువ్వు సుబ్బలక్ష్మి ఇద్దరు కలిసి నా కాళ్ళు కడగండి. ఈ కొత్త పిల్లతో కడిగినా నాకేం అభ్యంతరం లేదు, నేనేం అనుకోను. తీసుకోరండి 2 కోట్లు. ఇప్పుడే లెక్క చూసుకోండి. తర్వాత మీ మొహం చూడడం కూడా ఆ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఏయ్, ఈ డబ్బులేంది? దొంగ నోట్లా? ఎక్కడ దొంగతనం చేసినావురా? ఏడ్నుంచొచ్చినాయి? అవి కొత్త నోట్లు, ఫ్రాడ్ చేసింది కాదు. ఇందులో ఉన్న ప్రతి రూపాయి ఆ దుర్గమ్మ అనుగ్రహం. ఇంకోసారి ఆడపిల్లల జోలికొస్తే నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. నీ వయసేంటి, ఆ పిల్ల వయసేంటి? డబ్బులు అప్పుగా ఇస్తే వడ్డీ వసూలు చేసుకో. ఆ అమ్మాయి మీద చేతులు వేస్తా, తనని పెళ్లి చేసుకుంటాను అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. చూడు, ఇది నీకు సంబంధం లేని విషయం, మా ఫ్యామిలీ విషయం. ఒరే కాశీ, ఈ డబ్బులేందిరా? ఇగో, నీకు డబ్బులిచ్చింది, ఇదంతా చేసింది నీ సెల్లెల కోసం రా. ఈ 2 కోట్లు నువ్వే ఉంచుకో, ఎంజాయ్ చేసుకో, బెట్టింగ్లాడుకో. కావాలంటే ఇంకో 1 కోటి ఇస్తారా, కానీ నీ సెల్లెల్ని మాత్రం నాకిచ్చేయి. చంపేస్తాను. నా చెల్లెళ్ళ జోలికొచ్చినా, నా చెల్లెళ్ళ పేరు ఎత్తినా. ఇన్నాళ్ళు నేను నీకు డబ్బులు ఇవ్వాలన్న ఒకే ఒక్క కారణంతో ఆగిపోయాను. కానీ ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో రెడ్డి, నీ అప్పు మొత్తం తీరిపోయింది. నీకు నాకు రుణశేషం లేదు. నా ఇంటి వీధి వైపు వచ్చినా, నా ఇంటి నీడ వైపు వచ్చినా ముక్కలుగా నరికేస్తాను. నువ్వు పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలనుకుంటున్నావు కదా, నీ చావు ముహూర్తం పెట్టుకోవాలనుకున్నప్పుడు రా. యష్, ఇక నీ టెన్షన్స్ అన్నీ తీరిపోయినట్టేనా? ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉందా? మేడం, అడగనిదే అమ్మాయి నా ముద్ద పెట్టదంటారు. కానీ మీరు నేను అడగకుండానే చాలా చేశారు. నా ముక్కు మొహం తెలియకుండానే సర్జరీ చేయించారు. మా కుటుంబం పరిస్థితి తెలుసుకుని నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మా చెల్లెళ్ళ జీవితం నిలబెట్టారు. చెప్పండి మేడం, మీరు నేనేదో చెయ్యాలని చెప్పారు, అదేదో చెప్పండి, నేను చేస్తాను. నిజంగా నేనేం అడిగినా చేస్తావా యష్? చేస్తాను మేడం. అయితే ఈ రోజు నుంచి నేను చెప్పేంత వరకు మీరు మా ఇంట్లో ఉండాలి. అక్కడ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయినా దానికి తగ్గట్టు మీరు ప్రవర్తించాలి. మీ ఇంట్లోనా? అయినా అసలు మీ ఇంట్లో నన్నెందుకు ఉండమంటున్నారు? నేనేం చెప్పినా చేస్తానన్నారు, మీరు మాట తప్పుతారా? లేదు మేడం, మీరు చెబితే నేను కొండ మీద నుంచి దూకమన్నా దూకేస్తాను. మీరు చెప్తున్నారంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. మీరేం చేసినా మంచి గురించి ఆలోచిస్తారు. వెళ్దాం పదండి. మీరు చెప్పే వరకు మీ ఇంట్లోనే ఉంటాను. కంటే ఊహ కందని చిత్రాలే అనుకుంటూ సాగితేనే ఆనందాలే. ఏదో ఏదో ఉందో లేదో రేపు అన్న మాట ఎంత నిజమో నేడే నేడే చుట్టేయాలి ప్రపంచమే.
ఏంటి మధు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ ఓబుల్ రెడ్డికి ఇచ్చిన డీల్ గురించా? డీల్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డీల్ గురించి మర్చిపోయావా మధు? ఆ ఓబుల్ రెడ్డికి అత్తయ్యని కిడ్నాప్ చేయమని డీల్ ఇచ్చావు కదా. కిడ్నాప్ చేస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పినట్టున్నావు. సింధు, నోటుకొచ్చినట్టు మాట్లాడితే బాగోదు చెప్తున్నాను. పావుకి పాలు పోసి పెంచినా దాని కోరల్లో విషం మాయం అవ్వనట్టు ఈ ఇంట్లో నిన్ను ఎన్నిసార్లు క్షమించి స్థానం ఇస్తున్నా నీ బుద్ధి మాత్రం మారదు. అత్తయ్యని కిడ్నాప్ చేయించడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావని నాకు తెలుసు. ఇప్పటికే మావయ్యని పోగొట్టుకున్నా. ఈ ఇంటికి మిగిలిన పెద్ద దిక్కు అత్తయ్య ఒక్కతే. తనకి నువ్వు ఎలాంటి హాని తలపెట్టాలని చూసినా నేను ఊరుకోను మధు, చంపి పారేస్తాను. ఏంటి అత్తయ్య అని భజన చేస్తున్నావు? తను నువ్వేదో సఖ్యంగా ఉన్నట్టు. సఖ్యంగా లేకపోతే నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? తను నాకు అత్తయ్యే కాదు, అమ్మతో సమానం. నేను చేసిన కొన్ని పనులు అత్తయ్యకి నన్ను దూరం చెయ్యొచ్చు, అంతేకాని నేను అత్తయ్యకి ఎప్పటికీ దూరం కాను. గుర్తుపెట్టుకో. అయినా అత్తయ్యకి మనం తప్ప ఎవరున్నారు? ఈ ఇంటి కోడళ్ళం మనం. ఈ ఇంటిని మనం కాపాడుకోవాలి. నీళ్ళ రోడ్డు మీద పెట్టకూడదు. అసలు ఏం కావాలి నీకు? డబ్బా? చెప్పు, ఎంత కావాలి? దాంతో ఎంతకాలం బతుకుతావు? ఈరోజు నీకంటూ ఎవరూ లేకపోతే భయపడి తలదాచుకున్నావే ఈ ఇల్లు. ప్రతి ఒక్కళ్ళకి అది కావాలి. నా ఇల్లు అని చెప్పుకునే ఇల్లు, నా మనుషులు అని చెప్పుకునే వాళ్ళు లేకపోతే నీకు ఎంత డబ్బున్నా అనాథలా మిగిలిపోతావు. చస్తే నీకు తలకొరివి పెట్టడానికి కూడా ఎవరూ ఉండరు. ఇకనైనా మారు మధు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకో. లేదంటే నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తాను. దాము, ఇది ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అయినా ఇంకెందుకు భరించాలి దీన్ని? మధు, నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేయటానికి నాకు క్షణం పట్టదు. కానీ నేను గెంటేస్తే వెళ్ళటానికి నీకు పుట్టిల్లు కూడా లేదని ఆలోచించి ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నాను. చూసినవరా బంతి, గీ ఆడోళ్ళని ఎందుకు ఇంట్లోనే ఉంచిరో తెలుసా మన పెద్దలు? ఒక్క ఆడది ఎదురు తిరిగితే అది చూసి 10 మంది ధైర్యం తెచ్చుకొని గిట్ల మనకే ఎదురుగా నిలబడతారు. నిన్నటి వరకు నేనొస్తేనే వణికిపోయిన ఈ పోరీలు ఈరోజు నా మీదే రంకలేస్తున్నారు. నిన్నటి వరకు వణికిపోయింది నిన్ను చూసి కాదు, మా వైపు నుంచి తప్పుంది కాబట్టి. వాళ్ళన్న తప్పు చేసినా అది వాళ్ళు భరించడానికి కూడా సిద్ధపడ్డారు కాబట్టి. ఇప్పుడు లెక్క మారింది, గుర్తుపెట్టుకో రెడ్డి. రెడ్డి
ఈ ఇంటి మీద నీ నీడ కూడా పడకుండా నా కొడుకు మొత్తం డబ్బులు కట్టినాడు. అయినా ఎందుకు వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు? నీ కొడుకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన వదిలేస్తాననుకుంటున్నావా? గిది నా కాబోయే పెండ్లం. దీని మెడల కూడా తాళిగడతా, వదిలేదే లేదో. నీ పెద్ద కూతురు నా చచ్చిన పెళ్ళం లెక్కుంటది. ఇద్దరు ఒక్క తిరిగానే ఉంటారు. ఛీ! నీలో నేను నా పెళ్ళాన్ని చూసుకుంటున్నా. నిన్నెట్లా వదులుతానే? నీకోసం ఎన్ని సీరియల్ కొన్నానో తెలుసా? ఎన్ని నగలు కొన్నానో తెలుసా? అరే, నా ప్రేమ నీకు కనిపిస్తలేదా? నీకోసమే కదే నా వేషం కూడా మార్చుకున్నా. కత్తి పట్టిన ఈ చేత్తోని పువ్వులు పట్టుకొని ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నా. మరి మీరేం చేస్తున్నారు? మీ అమ్మేదో సంబంధం చూసిందంట కదా. చూడు, ఏ సంబంధాలొచ్చినా ఊరుకునేది లేదో. నువ్వు నా పెండ్లానివి. ఇది నువ్వు ఫిక్స్ అయిపో, ఫిక్స్ అయిపో, ఫిక్స్ అయిపో, ఫిక్స్ అయిపో. నీ మెడలో తాలిగట్ట నీకెవ్వడొచ్చినా సరే వాణ్ణి అడ్డంగా నరికేస్తా. ఏయ్, పిచ్చిగిన లేచిందా నీకు? నీ డబ్బులు నీ మొహం మీద కొట్టినాక కూడా ఇంకా నీ రూపాయింది గడా. బయటికి నడు, రమ్ముందు నడు బయటికి. ఏయ్! సుబ్బు, సుబ్బు, సుబ్బు. కురే రెడ్డి, ఆడపిల్ల మీద నీ ఇష్టం వచ్చినట్టు చేతులేస్తావా? నిన్ను నీ మీద కూడా వేస్తా, నీ మీద కూడా వేస్తా, నీ మీద కూడా వేస్తా, నీ మీద కూడా వేస్తా. ఎవ్వరైనా సరే ఊరుకునేదే లేదో. చంపి పాతరేస్తా, పాతరేస్తా, పాతరేస్తా. అరుణ నాది, నా పెండ్లాం, నా పెండ్లాం, నా పెండ్లాం, నా పెండ్లాం. నీ మెడల తాళి నేనే కడతాను, తాళి నేనే కడతాను, తాళి నేనే కడతాను, తాళి నేనే కడతాను. చూడు, నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నా. మనస్సు మార్చుకొని నా దగ్గరకొచ్చి తాళి కట్టించుకుంటావా? లేకపోతే నన్నే బలవంతంగా నీ మెడల తాళి కట్టమంటావా? నీ మెడల తాళి కట్టమంటావా? నీ మెడల తాళి కట్టమంటావా? నీ మెడల తాళి కట్టమంటావా? అది మీరే డిసైడ్ చేసుకోండి. మీ అన్నేదో పెద్ద పుడింగ్ లాగా మాట్లాడిండో ఆడెనకాల ఎవతో వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన నేను భయపడతాననుకుంటున్నారా? సమస్య లేదో. అవసరమైతే వాళ్ళిద్దరిని చంపైనా సరే నీ మెడల నేనే తాళి కడతా, మెడల నేనే తాళి కడతా, మెడల నేనే తాళి కడతా, మెడల నేనే తాళి కడతా. వాళ్ళిద్దరు బతికుండాలంటే నువ్వొచ్చి నా చేతులతో నీ మెళ్ళో తాళి కట్టించుకోవాలి. లేదంటే అందరూ చస్తారు, అందరూ చస్తారు, అందరూ చస్తారు, అందరూ చస్తారు. పూలు పండ్లతో వస్తారనుకుంటే ఇట్లా చేతులు వెనుక పెట్టుకొని వచ్చిండ్రు. ఏం చేద్దామని?
నువ్వు రెడ్డివని నాకు తెలుసు రెడ్డి. ఈ కత్తికి తెలీదు కదా. ఈ కత్తికి నరకడం మాత్రమే తెలుసు. తన మన అని తెలీదు. అది రౌడీ పీక అయినా కానీ ఎవ్వడి పీక అయినా కానీ దీనికి నరకడమే తెలుసు. దాన్ని చేత్తో పట్టుకున్న వాళ్ళకి ఆవేశం మాత్రమే ఉంటుంది. చేతిలో ఉన్న కత్తి మెడ మీదకొచ్చాక కూడా మనం డైలాగులు మాట్లాడకూడదు రెడ్డి. ఏంటి ఆడోళ్ళు ఏం చేస్తారులే అనుకుంటున్నావా? మేము చేతులకి గాజులు వేసుకోగలము, అవసరమైతే కత్తులు పట్టగలము. రెడ్డి, మేము నొప్పిని ఓర్చుకుంటాం. అది దేవుడు మాకిచ్చిన బలం. దాన్ని ఓర్చుకునే వరకే ఉండని. ఇంకా లాగేవో మాలా నువ్వు ఓర్చుకోలేవు. మీకు దేవుడంత బలం ఇవ్వలేదు. నిన్ను చంపడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. కానీ నాకు చాలా బాధ్యతలున్నాయి. నాకొక ఫ్యామిలీ ఉంది. అవి వదిలేస్తే నీకన్నా పెద్ద రౌడీని నేను. అది లెక్క. నువ్వు తేజ కలిసి అక్కడ అన్ని కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిపించాలి. అప్పుడే ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందిరా. నువ్వేమంటావురా? తప్పకుండా చేద్దామమ్మా. అదడుగుదామనే వచ్చాను. 15, 16 తారీఖుల్లో ఎలాంటి పనులు పెట్టుకోవద్దు, సరేనా? సరే అమ్మా. నానా, నీకొక డ్రాయింగ్ చూపించాలా? ఎవరి డ్రాయింగ్ అది? నీది అమ్మది వేశాం. అంటే ఈ పిల్లలు సింధు మేడం పిల్లలా? సింధు మేడంకి యష్తో పెళ్ళయిందా? మరి నాకు తను పెళ్లి కాలేదని అబద్ధం ఎందుకు చెప్పింది? ఈ పిల్లలు తన అక్క పిల్లలని ఎందుకు చెప్పింది? ఎంత బాగా గీశారా! నువ్వు సింధు చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటారో. నానా, ఈరోజు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది, నువ్వు వస్తావా? అమ్మ నాన్న బిజీగా ఉన్నారని చెప్పాను కదా. ఈరోజు మీటింగ్కి నేను వస్తాను మీతో. వెళ్దాం పదండి. రేయష్, నేను పిల్లలతో స్కూల్కి వెళ్ళొస్తాను. నువ్వు నీ పనులు చూసుకో, సరేనా? సరే అమ్మా. బాయ్ నాన్నా. బాయ్. యష్, నువ్వు నాకు కాల్ చేసినట్టున్నావు. సారీ యష్, నేను ఇంట్లో నిన్ను వదిలేసి సడన్గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది యష్. అరుణ కంగారు పడుతూ ఫోన్ చేసింది. ఆ ఓబుల్ రెడ్డి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాడంట. ఈసారి అరుణ మీదే కాదు, ఏకంగా మీ సుబ్బలక్ష్మి మీదే చేయేశాడంట. నువ్వు నా కోసం ఇక్కడ ఉంటున్నావు. అందుకే నీ సమస్యలు నేనే సాల్వ్ చేయాలని మీ ఇంటికి వెళ్ళాను.
సుబ్బలక్ష్మిని చూడగానే నాకెంత ఆవేశం వచ్చిందో తెలుసా? నాకు తెలియకుండానే నేను కత్తి పట్టుకున్నాను యష్. అంత కోపం వచ్చేసింది. అరుణని సుబ్బలక్ష్మిని తీసుకుని వాడింటికి వెళ్ళాను. వాడి మీద కత్తి పెట్టి వాడికి భయం అంటే ఏంటో చూపించాను తెలుసా? వాడు భయపడిపోయాడు యష్. ఒక రౌడీ మీదకి కత్తి తీసుకుని వెళ్తానని నేనెప్పుడూ అనుకోలేదు. నీ కుటుంబంలో వాళ్ళ జోలికొస్తే నేను ఊరుకుంటానా? మీకు కుటుంబం అంటే అంత గౌరవం ఉంటే మీ కుటుంబంలో వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారు? మీకు పెళ్ళయింది. శశి రిషి మీ పిల్లలు. మీ అక్క భర్త అని చెప్పిన యష్ మీ భర్త. మరి మీకు ఇంకా పెళ్లి కాలేదని నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? యష్, నేను చెప్పేది ఒక్కసారి ప్రశాంతంగా విను. నేను అబద్ధం చెప్పడం తప్పే, కానీ నిన్ను మోసం చేయాలని చెప్పలేదు. నిన్ను ఇంటికి తీసుకురావాలనే చెప్పాను. అసలు నన్ను మీరు మీ ఇంటికి ఎందుకు తీసుకురావాలి మేడం? ఎందుకంటే నువ్వే యశ్వి కాబట్టి. నేను యష్నేంటి? నేను కాశీని అని నీకు అందరు చెప్తే నువ్వు నమ్ముతున్నావు. నిజం చెప్పు, నీకు గుర్తుందా? ప్లీజ్ యష్, ఈ ఒక్కసారి నా మాట విను. నువ్వే యశ్వి. నువ్వు జ్ఞాపకాలు మర్చిపోవడంతో వాళ్ళు కాశీ అనుకుని నిన్ను అక్కడికి తీసుకెళ్లిపోయారు. ఇంకా ఆపండి మేడం, ఇంకెంత అబద్ధాలు చెప్తారు? అయ్యో లేదు యష్, నేను చెప్పేది నిజం. లేదు, అబద్ధం. మీరు చెప్పేది మొత్తం పచ్చి అబద్ధం. నాకు జ్ఞాపకాలు గుర్తులేకపోవచ్చు, కానీ నా వాళ్ళెవరో నేను అంత మాత్రం పోల్చుకోలేనా? నేను ముమ్మాటికి కాశీనే. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది యష్? సరే, మీరు చెప్పేది నిజమనే అనుకుందాం. మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఈ నిజం చెప్పారా? హాస్పిటల్లో నన్ను సేవ్ చేసినప్పుడు నేను మీ భర్తనని మీ ఇంటికి నన్ను ఎందుకు తీసుకురాలేదు? నిజంగానే నేను మీ భర్తనైతే మీరు నన్ను అలా వదిలేస్తారా? ఇవి సరిపోవా మేడం మీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పడానికి? ఇక్కడికొచ్చి 24 గంటలు అవ్వలేదు, ఎందుకో ఇక్కడేదో తప్పు జరుగుతోందని నేను ఫీల్ అయ్యాను. అక్కడికి మిమ్మల్ని అడిగాను, మనం ఎవరిని మోసం చేయట్లేదుగా అని. అప్పుడు మీరు కూడా లేదు అనే చెప్పారు. ఇంకా చాలు మేడం, ఇంకా చాలు. మీరు ఆడిన నాటకాలు, డ్రామాలు ఇంకా చాలు. మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పి మీ మీదున్న ఈ మాత్రం గౌరవం కూడా పోగొట్టుకోకండి. నేను నిజం చెప్తున్నాను యష్, నేను నిన్ను మోసం చేయలేదు. మీరు నన్ను మాత్రమే కాదు మేడం, మీ పిల్లల్ని, మీ అత్తయ్యని కూడా మోసం చేస్తున్నారు. నేను అందరికంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్మాను. అసలు మీరు ఇలా చేశారంటే నేను ఇంక ఎవరిని నమ్మాలి? నేను ఇంకొక క్షణం కూడా మీ ఇంట్లో ఉండలేను మేడం. యష్, యష్ ప్లీజ్ యష్, నువ్వు వెళ్ళిపోతే పిల్లలు ఏమైపోతారు? ఒక్కసారి ఆలోచించు. అయితే మీరు ఇక్కడికి తీసుకురావాల్సింది నన్ను కాదు,
ఈడేం పోలీసో ఏందో, నేను ఈ నుంచి పోతుంటే వీడి నిద్ర పోతుండు. బాయ్ బాబాయ్, బాయ్ బాబాయ్. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను యష్ని మాట్లాడుతున్నాను. యష్ అంటే యష్ గ్రూప్ చైర్మన్ని మాట్లాడుతున్నాను. ఏంటి బ్రో, నా ప్లేస్లో మీరు వెళ్ళి నా భార్యతో ఏం చేస్తున్నారు? సార్ సార్ సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. నేను నీతో కొన్ని విషయాలు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. మీరు ఎక్కడున్నారో చెప్పండి సార్, నేనే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీకోసం మీ అమ్మ మీ పిల్లలు చాలా బాధపడుతున్నారు. నాకు చాలా అన్యాయం జరుగుతుందండి. చాలా విషయాలు నేను మీతో డిస్కస్ చేయాలి. ఆ సింధు నన్ను ట్రాప్ చేయాలని చూస్తోంది. మీరు నాలా ఉండడంతో మీ అవసరాలు తీర్చి మీరే నేను అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. మీరు వచ్చి నన్ను కలవండి, తప్పకుండా సార్. కానీ ఇన్నాళ్ళు మీరు అసలు ఏమైపోయారు? అన్నీ చెప్తాను. నేను మీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి అర్జెంటుగా వచ్చేయండి. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. రారా. అరే ఏషియా, నీ స్టోరీ నేనేడ చెప్పేదిరా, నీకు అర్థమైతలేదు. ఇప్పుడు నువ్వు రాగానే మీ మామలు వస్తారు, నిన్ను తన్నుకుంటూ తీసుకుపోతారు. నీ పెళ్ళాం నన్ను కొట్టించిందిరా, ఇప్పుడు నిన్ను నేను అందిస్తా. నీ పెళ్ళాం నన్ను లాక్ చేసింది, నేను నిన్ను లాక్ చేస్తున్నా. గొర్రె కషాయుడిని నమ్మినట్టు నువ్వు నన్ను నమ్మినవు చూడు, నీ కర్మరా. రారా. స్విచ్ ఆఫ్? అదేంటి, ఇక్కడికే కదా రమ్మన్నారు, ఇంతలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం ఏంటి? ఏరా ఓకేనా? రాయండి సార్, రెస్పెక్ట్ లేకుండా. పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయవచ్చు, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? పోలీస్ స్టేషన్ నుంచి నేను పారిపోవడం ఏంటి సార్? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరు ఎవరనుకొని ఎవరితో మాట్లాడుతున్నారు సార్? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పోలీస్ స్టేషన్కి వస్తే అన్నీ తెలుస్తాయి. కానిస్టేబుల్స్ వీడిని ఎక్కించండి. సార్ నేను చెప్పేది వినండి సార్. అరే సార్, 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 ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, సార్, నన్ను వదిలేండి